అమరజీవి కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్మారక సాహిత్య పురస్కారం 2023 సందర్భంగా సమర్పిస్తున్న ఆడియో. రచన ఫెలిక్స్ గ్రీన్. అనువాదం అమరజీవి కొమ్మారెడ్డి కేశవరెడ్డి. పఠనం డాక్టర్ దుట్టా సమంతకమణి. సమర్పణ ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ. ప్రగతికి ప్రతిబంధకాలు. 2వ అధ్యాయం. మతం. ఈనాటి యువకులు అభివృద్ధి కాముకులు. దేవుని ఉనికిని అంతగా గుర్తించటం లేదు. అందువలన మత విశ్వాసాలను బూర్జువా ఆలోచనా విధానంలో భాగంగా ప్రస్తావించటం విపరీతంగా తోచవచ్చు. కానీ దేవుని ఉనికిని గురించి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ మత విశ్వాసాలు విస్తృతంగా వ్యాపించే ఉన్నాయి. హేతుబద్ధమైన ఆలోచనకు అవరోధాలుగానే ఉన్నాయి. చరిత్ర ప్రారంభకాలం నుండి మానవుడు సత్యం యొక్క స్వరూప స్వభావాలను గురించి ఊహాగానాలు చేస్తూ వచ్చాడు. పరిపూర్ణమైన సత్యం కొరకు అన్వేషణ నిరంతరం సాగుతూనే ఉన్నది. సత్యం యొక్క స్వభావాన్ని ఒక సిద్ధాంతం ద్వారానో మరొక సిద్ధాంతం ద్వారానో నిరూపించేందుకు వేలాది మంది మేధావులు, తాత్వికులు తమ జీవితాలను అంకితం చేశారు. కానీ వారు ఒక అంగీకారానికి రాలేకపోయారు. లభ్యమైన ఒకే సమాచారం నుండి పరస్పర విరుద్ధమైన నిర్ణయాలకు వచ్చారు. ఒక తరం విశ్వాసాలను మరొక తరం తిరస్కరిస్తుంది. ప్రతి చోట ప్రజలు వారి వారి విశ్వాసాలకు అనుకూలంగా ప్రచారాలు చేస్తున్నారు, వాదనలు చేస్తున్నారు, ఉద్రిక్తులవుతున్నారు, పరస్పరం హత్యలకు పాల్పడుతున్నారు. మనిషి ఈ విశ్వాసాలు తనకు మానసికమైన రక్షణ ఇస్తున్నట్లుగా భావిస్తున్నాడు. అందుకే తన ఆస్తిపాస్తులను రక్షించుకోవడానికి చేస్తున్నట్లుగానే ఈ విశ్వాసాలను పరిరక్షించుకోవడానికి కూడా సర్వశక్తులను కూడగడుతున్నాడు. మానవుడు తనకు పాక్షికంగా మాత్రమే అర్థమైన ప్రపంచంలో జీవనం సాగిస్తూ వచ్చాడు. తన చుట్టూ పరుచుకొని ఉన్న ప్రకృతి శక్తులపై పరిమితమైన అదుపు మాత్రమే సాధించగలిగాడు. ప్రకృతి శక్తులు తమకు అనుకూలంగా నడుచుకోమని అతడిపై ఒత్తిడి తెస్తూ ఉంటాయి. పరిసరాల గురించి చాలా సమాచారం అందుతున్నప్పటికీ ఆ పరిజ్ఞానం చీకటి ఎడారిలో చిరుదీపం లాంటిదే. అతడికి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. వాటన్నిటికీ నిజ జీవితం నుండి జవాబులు దొరకడం లేదు. చాలా ప్రశ్నలకు జవాబులు ఊహాగానాలుగానే మిగిలిపోతున్నాయి. ఎత్తైన పర్వతాలు, లోతైన అగాధాలు, సముద్రపు హోరు, పెనుగాలులు, కుంభవృష్టి, క్రూరమృగాలు, రాత్రింబవళ్ల మార్పులు అలనాటి మానవుణ్ణి భయవిహల్వుణ్ణి చేశాయి. అతడికి మించిన, అతడి అదుపులో లేని ప్రకృతి శక్తులు అతడికి రక్షణ లేదనే భావము, భయాందోళనలు కలిగించాయి. అన్నింటికీ మించి పుట్టిన ప్రతి వ్యక్తి చస్తున్నాడు. తన చుట్టూ జరుగుతున్న మార్పులు ఎందుకు జరుగుతున్నాయో ఏదో రకంగా తనకు తాను సర్ది చెప్పుకొనకపోతే అడుగు ముందుకు వేయలేడు. జీవనం సాగదు. ఈ సమర్థన నుండే విశ్వాసాలు, సాంప్రదాయాలు, కల్పిత కథలు పుట్టుకు వచ్చాయి. భూమిపై మానవుని అవతరణ ప్రాతిపదికగా తీసుకుని పాశ్చాత్య మతాలు అభివృద్ధిపరచబడ్డాయి. ఈ పునాదిపై మానవుని రక్షించే విశ్వాసాలు, సాంప్రదాయాలు నిర్మించబడ్డాయి. పాశ్చాత్య మతాలకు కేంద్ర బిందువు పరలోకంలో ఉన్న తండ్రి అనే భావన. ఆయన మానవులైన తన బిడ్డలకు ఒక ప్రవర్తనా నియమావళిని రూపొందించాడని విశ్వాసం. మానవాతీతుడైన తండ్రి అనే భావన అప్పటి సమాజానికి అవసరమై ఉండవచ్చు. అతి ప్రాచీన సమాజంలోని వ్యక్తులందరినీ సంఘం కట్టుబాట్లకు విధేయులుగా ఉండేలా చేసేందుకు సమాజానికి అతీతమైన శక్తి యొక్క అదుపు అవసరం కావచ్చు. పవిత్రమైన చట్ట నిర్మాత నుండి తప్పుకోలేవు. నీవు ఎంత ఒంటరిగా ఉన్నా, తెగ నుండి నీవు ఎంత వేరు పడిపోయినప్పటికీ, నీవు కాకులు దూరని కారడవుల్లో ఉన్నా, చీమల దూరని చెట్టడవుల్లో ఉన్నా, సముద్ర గర్భంలో దాక్కొని ఉన్నా ఆ సర్వాంతర్యామి నిన్ను కనిపెడుతూనే ఉంటాడు. సామాజిక కట్టుబాట్లను నిలబెట్టేందుకు ఈ భావన దోహదపడి ఉంటుంది. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు అనే భావన తండ్రితో బిడ్డకు గల అనుభవం నుండి వచ్చి ఉంటుంది. బిడ్డకి తండ్రి అన్నీ సమకూర్చేవాడు. తండ్రి సంరక్షణలో బిడ్డకి భయం ఉండదు. కాబట్టి బిడ్డ దృష్టిలో తండ్రి సర్వశక్తివంతుడు.
కానీ తండ్రికి కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు అతన్ని శాంతింపజేయాలి. ఈ భావన తండ్రిలాంటి భగవంతుడికి లొంగి ఉండాలనే భావనకు దారితీసింది. ప్రభూ, నీ చిత్తం, నాదేమీ లేదు. గడిచిన కొన్ని తరాలకు చెందిన వారిలో చాలామంది పవిత్రమైన తండ్రి, దేవుడు లాంటి భావనలను తిరస్కరిస్తూ వచ్చారు. కానీ లోతుగా నాటుకుపోయిన భావాలు అంత సులువుగా తొలగిపోవు. దేవుడు, పవిత్రమైన లాంటి పదాలు శక్తిని కొంత కోల్పోయినప్పటికీ సాంప్రదాయాలు, ఆచారాలు, నీతి నియమాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. భగవంతుడు, తండ్రిపై విశ్వాసాన్ని పూర్తిగా తిరస్కరించామని అనుకుంటున్న వారు కూడా మనిషి చేసిన చట్టాన్ని అతిక్రమించినప్పుడు ఏదో పాపం చేశామని, మానవాతీతమైన నియమ నిబంధనలను అతిక్రమించామని బాధపడుతూ ఉంటారు. తప్పు అనేది శక్తివంతమైన ఆయుధం. ఒక వ్యక్తిలో అతడిలో ఏదో లోపం ఉందనే భావం కలిగించగలిగితే నీకు అతడిపై మానసికంగా ఆధిక్యత లభిస్తుంది. మనల్ని వారి చెప్పు చేతల్లో ఉంచుకోవాలని కోరుకునేవారు తప్పు చేశామనే భావన మనలో కలిగించే విధానాలు అభివృద్ధి చేశారు. మతాన్ని శాసించేవారు ఇలాంటి విధానాలను అభివృద్ధిపరచడంలో నిపుణులు. స్వర్గంలో ఉన్న దేవుని వలె పరిపూర్ణుడువు కమ్ము అనే ఆదేశాన్ని పరిశీలించండి. ఆ ఆదేశం మేరకు ఎదగలేకపోవడంతో ఏదో తప్పు చేస్తున్నాననే భావన నీలో కలుగుతుంది. మతం మంచితనానికి ప్రతీకగా దేవుణ్ణి సృష్టించడమే కాక మనలాగానే ఉంటూ మనకంటే చాలా భిన్నంగా ఉండే దేవుని కుమారుని కూడా సృష్టించింది. మనం ఎలా ఉండాలో తెలియచెప్పేందుకు ఈ మానవ రూపంలో ఉన్న దేవుణ్ణి ఒక నమూనాగా మన ఎదుట ప్రతిష్ఠించింది. తప్పు, అపరాధం అనే భావం బిడ్డలపై శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. ఫోటోగ్రాఫిక్ ప్లేట్ కాంతిని స్వీకరించి తనపై ముద్రించుకునే విధంగా బిడ్డల మనోఫలకాలపై పెద్దల సలహాలు గాఢంగా హత్తుకొంటాయి. బిడ్డలు స్వయంగా నిర్ణయాలు చేయలేరు కాబట్టి పెద్దల యొక్క, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క భావాల్ని స్వీకరిస్తారు. అతి సాధారణంగా మందలింపుగానే ఎంత చిన్నపిల్లవాడివి, ఎంత చెడ్డ పని చేశావు లాంటి మాటలు బిడ్డలపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. హిప్నాసిస్కు లోనైన వ్యక్తికి ఇవ్వబడిన ఆదేశం యొక్క ప్రభావం అతను మామూలు స్థితికి వచ్చిన తర్వాత కూడా అతడిపై ఉంటుంది. అతడికి ఇవ్వబడిన ఆదేశం ఎంత అసంబద్ధమైనదైనను దానికే కట్టుబడి ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఆదేశం అమలు జరగకుండా ఆటంకపడితే చాలా గందరగోళ పడిపోతాడు. తప్పు చేస్తున్నట్లు బాధపడుతూ ఉంటాడు. తల్లిదండ్రులు బిడ్డల నుండి చాలా ఆశిస్తారు. బిడ్డలు పెరిగి పెద్దవారై డాక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, కలెక్టర్లు కావాలని కోరుకుంటారు. ఆయా వృత్తులు వారి అభిరుచులకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని కూడా గమనించరు. పెద్దలు తమ అభిరుచులను బిడ్డలపై రుద్దటం వల్ల బిడ్డలు ఎదిగి పెద్దవారైన తరువాత కూడా వారిలో హిప్నాసిస్ తర్వాత మామూలు స్పృహకు వచ్చిన వారి ధోరణులే వ్యక్తమవుతూ ఉంటాయి. అతడు చేస్తున్న పనిగాక మరొకటి చేస్తూ ఉండవలసిందని, అంతకంటే ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగి ఉండవలసిందని, మంచి ఆటగాడో పాటగాడో మరొకటో అయి ఉండవలసిందనే భావన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మతపరమైన భావనలు కూడా అలాంటి ప్రభావమే చూపిస్తాయి. మతం ఆశించినంత పవిత్రంగా జీవితం సాగించడం సాధ్యపడదు కనుక ఏదో తప్పు చేశామనే భావనతో జీవితాలు గడుపుతూ ఉంటారు. ప్రజల్ని మతచట్రంలో బిగించి ఉంచేందుకు డబ్బు, శక్తియుక్తులు ఎంతగా వెచ్చించబడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. రేడియోలు, టీవీలు, పత్రికలు ఇంకా ఇతర ప్రచార సాధనాలు మత ప్రచారం కొరకు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. రాజు దైవాంశ సంభూతుడని చెప్పడం ప్రజాస్వామ్య యుగంలో సాధ్యపడదు. కానీ ప్రాచీన కాలంలో లాగానే ఆధునిక సమాజంలో కూడా సామాజిక కట్టుబాట్లను నిలబెట్టేందుకు, యథాతథ స్థితిని కాపాడేందుకు, పాలకుల ప్రయోజనాలకు అనుగుణంగా పాలితుల భావాలను మలుచుకునేందుకు నిర్విరామంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి నుండి మంత్రులు, ఇతర ప్రభుత్వ పదవులు చేపట్టే వారందరూ దేవునిపై ప్రమాణం చేసి పదవులు స్వీకరిస్తున్నారు. ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు మతపరమైన ఆచారాలు పాటించబడుతూనే ఉన్నాయి. తప్పు చేశామనే భావన ప్రజల్లో కలిగించేందుకు, వాస్తవాలను మరుగుపరిచేందుకు, ప్రజల్ని మభ్యపెట్టేందుకు, సమాజంలో వారి స్థితిగతులను వారు అర్థం చేసుకోలేని స్థితికి నెట్టివేసేందుకు
మతం సాధనంగా ఉపయోగపడుతూనే ఉంది. మత ప్రభావంతో మనిషి పరస్పర విరుద్ధమైన విషయాలను అంగీకరిస్తున్నాడు. ఉదాహరణకు, భూమి గుండ్రంగా ఉందనో లేక బల్లపరుపుగా ఉందనో ఈ రెండింటిలో ఒకదానినే వాస్తవంగా అంగీకరించాలి. కానీ మత ప్రభావంతో ఒకేసారి రెండింటిని ఏమాత్రం సంకోచం లేకుండా అంగీకరించగలుగుతున్నాడు. అదేవిధంగా అతడు ఆరాధించే దేవుడు ఎంతో సహనశీలి, ప్రేమాస్పదుడు, క్షమాగుణం కలవాడని, అదే సమయంలో తప్పులు చేసిన వారిని అంతులేని చిత్రహింసలకు గురిచేస్తాడని నమ్ముతున్నాడు. జపాన్ ఖగోళ శాస్త్రజ్ఞులకు సూర్యుని యొక్క భౌతిక ధర్మాలు చాలా వివరాలతో తెలుసు. కానీ వారు కూడా తమ చక్రవర్తి సూర్యవంశానికి చెందినవాడని విశ్వసిస్తారు. సశరీర స్వర్గ ప్రవేశాలకు సంబంధించిన కథలు చాలా ఉన్నాయి. చాలా మతాల వారు వీటిని విశ్వసిస్తారు. స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చిన వారెవ్వరూ లేరు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో గ్రహగతుల్ని గురించి చెప్పగలిగిన ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారు. కానీ స్వర్గం యొక్క ఉనికిని గురించి చెప్పగలిగిన వారెవ్వరూ లేరు. సమాజాన్ని అదుపులో ఉంచేందుకు ప్రజల్ని కట్టుకథల మాయాజాలంలోకి నెట్టివేయటం కంటే శక్తివంతమైన ఆయుధమేముంటుంది? సమాజం యొక్క యథాతథ స్థితిని కాపాడటం, ప్రజల్ని కటువైన జీవన వాస్తవాల్ని చూడకుండా చేయటం, పాలక వర్గాల అవసరాలు, ప్రజలకు వాస్తవాలు తెలిస్తే సమాజాన్ని మార్చడానికి అవసరమైన చర్యలు చేపడతారు. మానవుని అభివృద్ధికి చెందిన వివిధ దశలలో మతం యొక్క అవసరాలు ఏమైనప్పటికీ వర్గ సమాజం పుట్టుకతో దోపిడీ తీవ్రతను మరుగుపరిచేందుకు మతం పాలకవర్గాల చేతిలో సాధనమయ్యింది, శక్తివంతమైన ఆయుధమయ్యింది. అందుకే ఇహలోకం గురించి కాదు, పరలోకం గురించి ఆలోచించమంటారు. ఈ కార్లు, మేడలు, ఇక్కడ సుఖాలన్నీ మిథ్య అంటారు. నిరంతర సుఖ సంతోషాల కాలవాలమైన నిజమైన జీవితం చచ్చిన తర్వాత లభిస్తుందని చెబుతున్నారు. జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కోవాలి. ఎన్ని అగ్ని పరీక్షలను ఎదుర్కొంటే ఈ లోకంలో ఎంతగా బాధను అనుభవిస్తే అంత ఎక్కువగా సుఖ సంతోషాలు పరలోకంలో మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. పేదలు దీవించబడుదురు. పేదలు పేదలుగా ఉండటం వలన అదృష్టవంతులు, ఎందుకంటే చచ్చిన తరువాత సర్వసుఖాలు వారివే. ఇలాంటి భావాలను ప్రజల మనసుల్లో నాటి 10 కాలాల పాటు పదిలపరిచేందుకు పాలక వర్గాలు ఎంతో కాలాన్ని, ఎంతో ధనాన్ని ఎందుకు వెచ్చిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మనమంతా పాపులం, దేవుని ఆశీసులకు అనర్హులం మాటి మాటికి గుర్తు చేస్తూ ఉంటారు. దయ, సానుభూతి, మంచితనం, అహింస, కరుణ, ప్రేమ లాంటి మాటలు మానవుల్లో ఉండే సున్నితమైన భావాలను మేల్కొలుపుతాయి. ఈ మాటలు చైతన్యాన్ని మొద్దుబారేటట్లు చేసి మార్పు కొరకు చేసే ప్రయత్నాలకు అడ్డుపడుతూ ఉంటాయి. దయ, సానుభూతితో సమాజంలో మార్పులు తీసుకుని రాగలిగితే పోరాటాలు ఎందుకు అనిపిస్తుంది. మతపరమైన సున్నితమైన పదజాలం మరొక ప్రయోజనాన్ని కూడా సాధిస్తుంది. దయ, ప్రేమ, సానుభూతి, మంచితనం మార్గదర్శకాలుగా ఉండే మంచి ప్రపంచాన్ని అంతరాంతరాలలో కోరని వారెవ్వరూ ఉండరు. ఇలాంటి సున్నితమైన పదాలను ప్రయోగించటం మతపరమైన విశ్వాసాలను అంగీకరించని వారిని నైతికంగా ప్రతికూలమైన స్థితిలోకి నెట్టివేసేందుకు చేసే ప్రయత్నం. అంటే సున్నితమైన పదజాలం ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మతపరమైన విశ్వాసాలను వ్యతిరేకించే ప్రజలలో అవిశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అప్పటి సమాజంలో ఉన్న విశ్వాసాలను వ్యతిరేకించి కొత్తగా ఏర్పడిన మతాలు ఉన్నాయి. అవి అప్పటికి అంటే అవి అవతరించే నాటికి అభ్యుదయకరమైనవే. కానీ కాలక్రమంలో అవి కూడా దోపిడీదారుల పక్షం వహించి దోపిడీ సాధనాలుగానే మారాయి. దయ, ప్రేమ, కరుణ లాంటి సున్నిత పదజాలాన్ని ఉపయోగించే మత ప్రతినిధులు బానిసత్వాన్ని నిర్మూలించడాన్ని వ్యతిరేకించారు. 19వ శతాబ్దం చివరలో బాలకార్మికుల చట్టాన్ని వ్యతిరేకించారు. ఆటంబాంబుల న్యాయం, ధర్మం పక్షాన ప్రయోగించడాన్ని సమర్థించారు. న్యాయం, ధర్మం ఏ పక్షాన ఉన్నాయని వారిని అడగాల్సిన పని లేదు. జీవితానికి అర్థం ఏమిటి, గమ్యం ఏమిటి అనే ప్రశ్నలతో బయలుదేరాం. ఈ ప్రశ్నలకు జవాబులు లభించే వరకు అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. పరిణామక్రమంలో మానవుడు ఒక దశకు చేరుకున్నాడు. జవాబులు తెలియకపోతే అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఈనాడు లేడు. అందువలన తనను తాను సంతృప్తిపరుచుకోవడానికి ఏదో రకమైన జవాబులు చెప్పుకోవలసిన అవసరం కానీ
ఇతరులకు ఏవో కట్టుకథలు చెప్పి విశ్వాసాలను పెంచవలసిన అవసరం కానీ లేదు. జవాబులు తెలియని ప్రశ్నలకు నమ్రతగా ఇప్పటికి తెలియదు అని చెప్పడానికి సంశయించవలసిన అవసరం అంతకన్నా లేదు. తప్పు చేస్తున్నాననే ఆందోళనకు గురవుతూ ఇతరులను గందరగోళపరిచే స్థితిని అధిగమించి మానవ సమాజంగా తీర్చిదిద్దేందుకు మన శక్తియుక్తుల్ని కేంద్రీకరించాలి. 2వ అధ్యాయం సమాప్తం.